పోర్న్ వీడియోలు చూస్తే జైలుకే ఇక టెక్నాలజీ సాయంతో పట్టేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఇక ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు గతం కంటే పెరిగిన వినియోగం, హైదరాబాద్ లో 5 వ్యక్తుల అరెస్ట్, చైల్డ్ పోర్న్ వీడియోలు షేర్ చేసిన యువకులు ఇక పోర్నోగ్రఫీ బానిసలు కావద్దని పోలీసుల హెచ్చరిక, ఇంటర్నెట్ IP అడ్రస్ ద్వారా నిందితుల గుర్తింపు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో FIR నమోదైనట్టు తెలుస్తా ఉంది. అయితే చేతిలో మొబైల్ ఫోన్, ఇళ్లలో ల్యాప్టాప్, కంప్యూటర్ ట్యాబ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. అయితే ఎవరు లేనప్పుడు గుట్టు చప్పుడు కాకుండా చైల్డ్ ఫోన్ చూస్తున్న వారికి పోలీసులు శాఖిస్తున్నారు. నిత్యం ఫోన్ వెబ్సైట్లు చూస్తున్న వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి మా గ్యాడ్జెట్ లో గుట్టుగా ఫోన్ చూస్తే పోలీసులకు ఎలా తెలుస్తుంది అనుకుంటే ఇబ్బందులు తప్పవు. మీరు గుట్టుగా చూసినా, గుట్టు చప్పుడు కాకుండా గదిలో ఓ మూల కూర్చొని చూసినా, వీడియోలు డౌన్లోడ్ చేసినా, వాటిని వేరే వాళ్ళకు సెండ్ చేసిన టెక్నాలజీ సాయంతో ఈ పోలీసులు ఇట్టే పట్టేసుకుంటున్నారు. అనంతరం పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో పోర్నోగ్రఫీ ఎక్కువగా చూస్తున్న దేశంలో భారత్ కూడా ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చైల్డ్ పోర్న్ చూస్తున్న వారిపైన పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న అఘాయిత్యాలు, ఇక చిన్న పిల్లలపై చేస్తున్న అఘాయిత్యాలను కంట్రోల్ చేసేందుకే పోలీసులు కొత్త నిఘా వేసినట్టు తెలుస్తా ఉంది. అయితే పోలీసుల దగ్గర ఉన్న కొత్త టెక్నాలజీతో ఏ మూలన ఎక్కడ చూసుకున్నా ఆ ఇంటర్నెట్ IP ద్వారా దాదాపు వాళ్ళ ఫోన్లోన ల్యాప్టాప్ ద్వారా చూసుకొని గ్రహించి వాళ్ళపైన పోక్సో కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఇప్పటి నుంచి ఏదైనా ఫోన్లో ఉన్నా కానీ ఫోన్ వీడియోలు చూడడం బంద్ పెట్టాలి. దాంతో పాటు పోలీసులకు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.